గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజు గారు. టీడీపీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. 3 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్, లడ్డాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవేందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు హర్యానా గవర్నర్గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో సూపర్ క్లీన్ ఇమేజ్ ఉన్న నేత అశోక్ గజపతిరాజు. విజయనగర రాచరిక వారసుడే అయినప్పటికీ రాచరికపు పోకడలకు దూరంగా ఉంటూ సిసలైన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచారు. నమ్మిన సిద్ధాంతాలకు తుది దాకా కట్టుబడే నైజం. విజయనగరం మహారాజు అయిన డాక్టర్ పివిజి రాజు కుమారుడైన అశోక్ గజపతిరాజు జిల్లా ప్రజలకు రాజుగారిగా చిరపరిచితులు. జిల్లా టీడీపీ శ్రేణులు ఆయనను పెద్ద ఆయనగా గౌరవించి ఆ పేరుతోనే సంబోధిస్తుంటాయి. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లోని సింధియా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలను చిన్నప్పటి నుండే పుణికిపుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. జయప్రకాష్ నారాయణ, జార్జ్ ఫెర్నాండెజ్, చంద్రశేఖర్ వంటి సోషలిస్ట్ నాయకుల ఉపన్యాసాలకు ఎక్కువగా అశోక్ ప్రభావితమయ్యారు. 1978లో మొదటిసారిగా జనతా పార్టీ తరఫున విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన అశోక్ గజపతిరాజు 1982లో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి నుంచి ఆ పార్టీలో కీలక సభ్యుడిగా కొనసాగారు. టీడీపీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 1999, 2009లో టీడీపీ తరఫున గెలిచారు. 2014లో అదే పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసి జయకేతనం ఎగరవేశారు. 2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు విషయంలో కీలకంగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు సతీమణి సునీల గజపతిరాజు విజయనగరం మున్సిపల్ చైర్మన్గా సేవలందించారు. అశోక్ గజపతిరాజుకు ఆదితి గజపతిరాజు, విద్యా గజపతిరాజు కుమార్తెలు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఎక్సైజ్, వాణిజ్య, ఆర్థిక, రెవెన్యూ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె ఆదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పైరవీలు అనే పదం ఆయన నిఘంటువులో కనిపించదు. తప్పు చేసిన వారు తనవారైనా సమర్థించే ప్రసక్తే లేదు. ముక్కుసుడితనం వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నా ఆయన బాణి మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అశోక్ గజపతిరాజుకు క్రీడలంటే చాలా ఇష్టం. ఒక దఫా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన తన పనులను తానే చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రోజు ఉదయం తన కారును తానే తుడుచుకుంటారు. మొక్కలకు నీళ్లు పెట్టడం ఆయన దినచర్యలో ఒక భాగం. చివరకు తన పాదరక్షలను కూడా తానే శుభ్రం చేసుకుంటారు. పాదాభివందనాలకు ఆయన ఆమడ దూరంలో ఉంటారు. పొగడ్తలను సహించరు. ప్రస్తుత రాజకీయ నాయకులు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన విమర్శించే తీరు శాస్త్రీయంగా ఉంటుంది. తనపై వచ్చే విమర్శలను కూడా హుందాగా స్వీకరించి సరిదిద్దుకోవడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.